శ్రీరామ్ స్వాములు ఈరోజు డే 6 ఇన్ హనుమాన్ దీక్ష. ఈ రోజు వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలోకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ ఆలయంలోకి మేము వెళ్ళిన సమయం వచ్చేసి మార్నింగ్ 3కి వెళ్ళినాం. 6కు దర్శనం అయింది. అది కూడా చాలా కష్టం మీద అయింది. ఈ రాజరాజేశ్వరుని ఆలయం అనేది కోడెముక్కులకు కొలువైన ఆలయంగా చెప్పవచ్చు. ఈ ఆలయ చరిత్రకు వచ్చినట్టయితే చోళరాజు అయినటువంటి రాజరాజ నరేంద్రునికి బ్రహ్మహత్య పాపం అనేది సోకడం వల్ల అతను అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక చెరువులో స్నానం చేస్తూ ఉండగా అతనికి శివలింగం అనేది దర్శించడం జరిగింది. ఆ శివలింగాన్ని ఒడ్డున ప్రతిష్ఠించగా ఆ శంకరుడే వచ్చి అతనికి ఇక నీ బ్రహ్మహత్య పాపం పోయిందని, ఇక్కడ ఈ ప్రాంతంలోనే నేను రాజేశ్వరునిగా విరజిల్లుతానని చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే ఈ ఆలయం అనేది నిర్మించడం జరిగింది. ఆలయంలో ఎప్పుడు నిరంతరం భక్తులతో కలకల్లాడిపోతుంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడనే ఉన్నటువంటి బద్దిపోచమ్మ ఆలయాన్ని అలాగే భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. తెలంగాణ రాష్ట్రంలో వైభవ ఆలయాలలో ఇది ఒకటి. అదే విధంగా మీకు ఈ ఆలయంలో ఎటువంటి